ఓం శాంతి. నిన్నటి రోజు మనము రాజయోగంలో ఆత్మచింతన మరియు ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మకు శరీరానికి సంబంధం ఏంటి, మన ఆత్మల నివాస స్థానం ఏంటి అనే విషయాల గురించి విన్నాము. ఆత్మ శరీరంలో భ్రూమధ్య స్థానంలో నివసిస్తుంది, అతి సూక్ష్మంగా ఉంటుంది అని. ఆత్మలో మనస్సు బుద్ధి సంస్కారాలతో సమ్మేళితమై ఉంటుంది అని విన్నాం. మన అసలైన ఇల్లు పరంధామము అని విన్నాం. అక్కడి నుండే మనం ఇక్కడ నటన చేయటానికి వచ్చాం. ఈ సృష్టి రూపీ నాటక రంగంలో మనందరము పాత్రధారులం. ఏ విధంగా అక్కడ నాటకంలో 100 మంది 200 మంది పాత్రధారులు ఉంటారు. ఎవరి పాత్ర వారిదే. ఒకరి పాత్ర ఇంకొకరికి కలవదు, ఒకరి ఫీచర్స్ ఇంకొకరికి కలవవు, ఒక సెకండ్ ఇంకొక సెకండ్ కలవదు. అందుకనే దీన్ని నాటకం అంటారు. ఇక్కడ కూడా ఎవరైనా మాటికి మాటలు మారుస్తూ ఉంటే నాటకాలు ఆడుతున్నాడు అంటారు. అంటే నాటకం అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే దాన్ని నాటకం అనరు. ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యేదాన్నే నాటకం అంటారు. అదేవిధంగా ఈ జగన్నాటక రంగంలో కూడా మనది ఎప్పటికప్పుడు ఒక సెకండ్ ఇంకొక సెకండ్కి కలవదు. అందరము డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. మనకు లభించినటువంటి పాత్రతో మనం సంతుష్టంగా ఉండాలి. అయ్యో వీళ్ళేంటి ఇంత బాగున్నారు, నా జీవితం ఏంటి ఇట్లా ఉంది అని బాధపడేది లేదు. ఎందుకంటే ఈ నాటక రంగంలో నాకు లభించిన పాత్రను నేను పోషిస్తున్నాను, వాళ్లకు లభించిన పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు అనుకున్నప్పుడు ఏ విషయంలో మనకి టెన్షన్ ఉండదు, బాధ అనిపించదు. ఎందుకంటే ఇది మనది టెంపరరీ పాత్ర. మన అసలైన ఇల్లు పరంధామం, అక్కడికి నేను చేరాలి అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కేవలం మన నటన చేసేవాళ్ళం అంతే. దాని తర్వాత మన ఆత్మ యొక్క గుణాలేంటి? ఆత్మ యొక్క గుణాలు సత్వగుణము అంటాం మనం జనరల్గా వాడేటప్పుడు. అంటే సత్వగుణము అంటే 7 గుణ్. ఆత్మలో ఉండేవి ముఖ్యమైనవి 7 గుణాలు. ఎన్నో గుణాలు ఉంటాయి ఆత్మలో, కానీ ముఖ్యమైనవి 7 గుణాలు. అదేంటి అంటే జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, శక్తి. ఇవి 7 గుణాలు ఆత్మలో ఉండేటువంటి 7 గుణాలు. ఈ 7 గుణాల సముదాయాన్ని మనోబలము, విల్ పవర్ అంటారు. చాలామంది అంటారు మాకు మనోబలం ఉండదండి, విల్ పవర్ కావాలి అంటారు. మరి ఈ మనోబలం, విల్ పవర్ ఎలా లభిస్తుంది అంటే ఈ 7 గుణాలు మనలో ఉన్నప్పుడు. మరి ఈ 7 గుణాలు మనకు ఎలా లభిస్తాయి? అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఈ గుణాలు మనలోనే ఉన్నాయి, మన ఆత్మలోనే ఉన్నాయి. వాటిని మనం జాగృతం చెయ్యాలి. ఎక్కడో ఎవరితో వెతుకుతే దొరికే వస్తువు కాదు ఇవి. ఆత్మ ఈ 7 గుణాలతో సమ్మేళితమైందే. ఏ విధంగా శరీరానికి గాలి కావాలి, నీరు కావాలి, అగ్ని కావాలి, అన్నీ కావాలి శరీరానికి. ఎందుకంటే ఈ శరీరం వీటన్నింటితో నిర్మించబడింది. అదేవిధంగా ఆత్మకు కూడా శాంతి కావాలి, ప్రేమ కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే ఇవన్నింటి గుణాల ఆత్మలోనే ఉన్నాయి. చూడండి, ఎవరైనా మీకు 36 రకాల వంటకాలు తయారు చేసి విసుక్కుంటూ తిడుతూ పెట్టారనుకోండి, ఏమంటారు మీరు? ఇన్ని రకాలు చేయటం ఎందుకు, విసుక్కోవటం ఎందుకు, హాయిగా ఒక్క రకం చేసి ప్రశాంతంగా తినిపించవచ్చు కదా అంటారు. అంటే అక్కడ మీరు కోరింది ఏంటి? పిండి వంటలు కోరలేదు. అక్కడ మీరేం కోరుకున్నారు? ప్రశాంతతని కోరుకున్నారు. అంటే ఆత్మ కూడా కోరుకునేది ఏంటి అంటే శాంతి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. వీటి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. దేవాలయానికి వెళ్తాం, అక్కడ ఉన్నంత వరకే ప్రశాంతత, మళ్ళీ ఇంటికి వస్తే యథావిధి అశాంతి. సినిమాలకని, పార్కులకని, పిక్నిక్లకని ఎక్కడో చోటకు వెళ్తే కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటారు. కానీ వెళ్ళినప్పుడే ప్రశాంతత, మళ్ళీ ఇంటికి వస్తే అశాంతి.
కాబట్టి శాంతి ఎక్కడో వెతికే దొరికే వస్తువు కాదు, మనలోనే ఉన్నటువంటి గుణం, మన ఆత్మ యొక్క ఒరిజినల్ గుణమే శాంతి. కాబట్టి శాంతి అనేది మనం కూడా ఏమంటాం, నాకు కోపం వచ్చింది అంటాం. వచ్చింది అంటే అది నాలో లేదు, ఎక్కడి నుండో వచ్చింది అని అర్థం. నేను శాంతిగా ఉన్నాను అంటాం. అంటే కోపం నా యొక్క గుణం కాదు, శాంతిగా ఉండటం నా గుణం. కాబట్టి ఎవరైనా తప్పు పని చేస్తే నాకు కోపం వస్తుంది, వచ్చింది అంటాం. అంటే అది నా గుణం కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే మరి ఈ ప్రశాంతత అంటే శాంతి యొక్క గుణాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు? ఎందుకంటే ఈ శాంతి మనలో ఉన్నదే. మరి ఈ శాంతి ఏమన్నా పొలాలలో బీజాలు వేస్తే పండే వస్తువా, లేక ప్రయోగశాలల్లో కనుగొంటే ఏమన్నా కనుగొనే వస్తువా, లేక ఏదైనా షాప్లో అమ్మితే కొనుక్కునే వస్తువా? ఇది స్థూలమైన సాధనాలతో దొరికేటువంటి శాంతి కాదు. సాధనాలతో మనకి ప్రశాంతత లభించదు. ఎందుకంటే శాంతి కూడా రకరకాలు. శాంతి కావాలి అని కోరుకుంటాం, కానీ ఏ రకమైన శాంతి కావాలి ఆత్మకి? ఏ విధంగా చూడండి, అర్ధరాత్రి 12 గంటల సమయంలో చాలా శాంతి ఉంటుంది, ప్రశాంతత, డెడ్ సైలెన్స్ ఉంటుంది. కానీ ఆ శాంతిలో భయం ఉంటుంది, అది ఎవరు కోరుకోరు. ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ వాతావరణం కూడా శాంతిగా ఉంటుంది, ఆ శాంతిలో బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అది కూడా ఎవరు కోరుకోరు. దేవాలయానికి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రశాంతత ఉంటుంది, అది అందరూ కోరుకుంటారు. కాబట్టి ఆత్మకు కావాల్సినటువంటి శాంతి ఏంటి అంటే సంతోషము, సుఖము, ప్రేమ అన్నింటితో సమ్మేళితమైన శాంతి కావాలి అని ఆత్మ కోరుకుంటుంది. మరి ఈ శాంతి ఎలా లభిస్తుంది? ఎందుకంటే మన స్మృతి ఎలా ఉంటుందో స్థితి అలా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, రావటం లేట్ అయింది, అరగంట అయిపోయింది, గంట అయింది, గంటన్నర అయింది, అయినా పిల్లోడు రాలేదు. ఏం ఆలోచిస్తారు అప్పుడు? ఏమైపోయాడో ఏమో, ఏమైనా జరిగిందేమో, జరగరాంది ఏమైనా జరిగి ఉండొచ్చు అని మన పిల్లల గురించి మనమే చెడుగా ఆలోచిస్తాం. ఒకవేళ ఆ సమయంలో మనం కొంత ఓర్పుతో, ప్రశాంతమైన పవిత్రమైన ఆలోచనలతో, ఏదో కారణంగా స్కూల్లో లేట్ అయ్యి ఉండొచ్చు, ఏమైనా స్పెషల్ క్లాస్ పెట్టి ఉంటారు అని మంచి ఆలోచించినట్లయితే మనసుకి శాంతి కలుగుతుంది. అదే సమయంలో మనం పిల్లల గురించి మనం చెడుగా ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు రాలేదు అని. ఆ మూమెంట్లో ఎవరైనా మనల్ని వచ్చి పలకరించారనుకోండి, మన వ్యవహారం ఎలా ఉంటుంది? ప్రేమపూర్వకంగా వ్యవహరించగలమా? విసుక్కుంటాం, నేను అసలే నా టెన్షన్లో ఉంటే మీరేంటండి అని. అంటే మనం వాళ్ళతో ప్రేమ కూడా వ్యవహరించలేం, మనకి సుఖం కూడా లభించదు. కాబట్టి అక్కడ మనల్ని అశాంతి చేసింది ఎవరు? ఏ వ్యక్తి చెయ్యలేదు, ఎవరు ఏమనలేదు, కానీ మన ఆలోచనలే మనల్ని అశాంతిగా చేశాయి. ఆ మూమెంట్లో కొంత మన అవగాహనతో ఆలోచించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఈ 7 గుణాలు మనలో కావాలి. జ్ఞానము అంటే ఇన్ఫర్మేషన్, ప్రతి దాని గురించి తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, అవగాహన, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, కర్మల గురించి, వీటన్నిటి గురించి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో తప్పకుండా మనస్సులో మంచి ఆలోచనలు ఏర్పడతాయి. అంటే జ్ఞానం ద్వారా మనకి లభించేది పవిత్రత. మన ఆలోచనలు పవిత్రంగా, పాజిటివ్గా మారతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయో మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే మనం మంచి ఆలోచనలు ఆలోచిస్తే శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించగలుగుతాం. మన వ్యవహారం ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఎప్పుడైతే మన వ్యవహారం ప్రేమపూర్వకంగా ఉంటుందో అందరితో మనం సుఖం యొక్క ఫీలింగ్ని పొందుతాం. అందరు మనతో కలిసిమెలిసి ఉంటారు, సుఖాన్ని అనుభవిస్తాం. ఆ సుఖంలోనే ఆనందం లభిస్తుంది. ఆ ఆనందంలో ఏ కార్యం చెయ్యాలన్నా శక్తి లభిస్తుంది.
కాబట్టి 7 గుణాల సముదాయమే మనోబలం. ఈ 7 గుణాలు మనలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. వీటిని మనం చింతన చెయ్యాలి. వీటిని మనం చింతన చేస్తూ సాధన చేసినట్లయితే తప్పకుండా ఈ గుణాలను మనం జాగృతం చేయగలుగుతాం. ఎందుకంటే ఆత్మ ఈ గుణాలతో సమ్మేళితమైంది కాబట్టి. గుణాలు ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి ఆత్మలో. ఈ క్వాలిటీస్ అనేవి తగ్గిపోయాయి మనలో. ఇప్పుడు తిరిగి దాన్ని వెలికి తీయాలి. మనం చింతన చేసినట్లయితే ఆ గుణాలు జాగృతం అవుతాయి. ఏ విధంగా? నా గుణం శాంతిగా ఉండటం, నా స్వధర్మం శాంతి, నేనున్నదే శాంతి స్వరూపాన్ని, నేను అశాంతికి లోనవ్వకూడదు అని మనసులో మీరు అనుకోండి. కోపం ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. కోపం వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, నేను శాంతి స్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, శాంతి నా గుణం, కోపం నా గుణం కాదు. ఆటోమేటిక్గా కోపాన్ని పైన విజయాన్ని పొందుతాం, కంట్రోల్ అయిపోతుంది కోపం. ఎందుకంటే నా గుణం శాంతిగా ఉండటం. ఏ విధంగా? నీళ్ళని బాగా హీట్ చేయండి. ఎంత హీట్ చేసి మీరు పెట్టి ఉంచండి, అలా కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది? ఆ వేడి చేసే నీళ్లు కూడా చల్లగా అయిపోతాయి. ఎందుకంటే నీటి యొక్క గుణం శీతలంగా ఉండటం. నీళ్ళు శీతలంగా చల్లగా ఉంటాయి. అదేవిధంగా మన ఆత్మగుణం కూడా శాంతి, ప్రశాంతత. కాబట్టి ఎంత మనం చింతన చేస్తే అంత శాంతి యొక్క అనుభూతి అవుతుంది. అంటే ఏ విధంగా? ఒక నీరు నదిలో ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి వేశారనుకోండి, ఏమవుతుంది? ఆ రాయి పడ్డ చుట్టుపక్కల ఒక వలయాకారంగా అలలు తయారవుతాయి. అదేవిధంగా మన మనస్సులో ఒకవేళ మనం మంచి సంకల్పం చేస్తే ఈ సంకల్పాలు అనేవి మన పరిసరాలలో ఒక వలయాకారంగా, వృత్తాకారంగా తయారవుతాయి. అదే మనసులో ఒకవేళ మనం చెడు ఆలోచించాము అంటే ఆ చెడు ఆలోచన ప్రభావం కూడా మన చుట్టూ ఒక వలయంలాగా తయారవుతుంది. దీంతో వాతావరణం వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఇంట్లో ఒక వ్యక్తి కోపం చేశాడనుకోండి, ఇంటి వాతావరణమే మారిపోతుంది. కాబట్టి ఇంటి వాతావరణాన్ని తయారు చేసేవాళ్ళం మనమే. అక్కడ ఏ పరిస్థితో కాదు, ఎవరో కాదు, మనమే మన ఇంటి వాతావరణాన్ని శాంతిగానైనా అశాంతిగానైనా మార్చుకునేది మనపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరిది వాళ్ళు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరు ఇంట్లోనే ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటారు అందరూ. మరి మన ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎంతెంత ఇంటి వాతావరణం ప్రశాంతంగా తయారు చేసుకుంటారో, అంటే మంచి ఆలోచిస్తూ ఉంటారో, తప్పకుండా ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ఆ ఆలోచన, ఈ ఆలోచన, ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగింది ఆలోచించకండి. జరిగేది ఎట్లయినా జరుగుద్ది. ఎక్కువగా ఆలోచించి అదే మాటలలో వస్తే ఇంటి వాతావరణం కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి మన ఇంటి వాతావరణాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మనందరము శాంతి స్వరూపము, ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపం. మనందరి గుణాలివి, ఆత్మలో ఉన్నటువంటి గుణాలు. ఆనందం అనేది అన్నింటికంటే హయ్యెస్ట్ స్టేజ్. ఆనందంలో ఏ కార్యం చెయ్యాలన్నా కూడా శక్తి లభిస్తుంది. చూడండి, జ్ఞానానికి అజ్ఞానము, పవిత్రతకు అపవిత్రత, శాంతికి అశాంతి, సుఖానికి దుఃఖము, ప్రేమకు రాగద్వేషాలు, శక్తికి బలహీనత, ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఆనందము అన్నింటికంటే హయ్యెస్ట్ అన్నమాట. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషానికి విషాదం, కానీ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. అందుకనే ఆనందం, పరమానందం, దేవానందం, ఆత్మానందం అంటారు. ఆనందమే ఆనందం. అంటే ఈ ఆనందంలో ఆత్మ తన్మయత్వాన్ని చెందుతుంది. రోమాలన్నీ నిక్కపొడుచుకుంటాయి ఆనందంతో. దానికి వ్యతిరేక పదం లేదు. కాబట్టి రాజయోగ సాధనలో మనం ఆత్మానందాన్ని,
ఆత్మ అనుభూతిని మనం పొందగలుగుతాము. ఈ అనుభూతి ద్వారానే మన జీవితంలో ఎన్ని సమస్యలనైనా ఎదుర్కోగలుగుతామన్నమాట. ఈ విధంగా ఆత్మలో ఉన్నటువంటి 7 గుణాలు సత్వగుణాలు అన్నారు ఆత్మను. అందుకే ఈ 7 గుణాలతో సమ్మేళితమైందే ఆత్మ. అంటే 7 క్వాలిటీస్, ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి ఆత్మలో. 7 క్వాలిటీసే కాదు, ఈ 7 క్వాలిటీస్తో ఇతర క్వాలిటీస్ కూడా వస్తాయి. మెయిన్ ఈ 7 క్వాలిటీస్ అన్నమాట. ఈ 7ంటిని మనం రోజు చింతన చేసినట్లయితే తప్పకుండా మనకి ప్రశాంతత ఏర్పడుతుంది. చూడండి, ఈ రోజుల్లో ప్రశాంతంగా నవ్వుకోలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. అందుకని నవ్వుకోలేకపోతున్నారు కాబట్టి బయటకు లాఫింగ్ క్లబ్స్లోకి వెళ్ళి నవ్వాల్సి వస్తుంది, ఆహా ఈహి అని. ఎందుకంటే నవ్వుతే హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి అంటారు. మరి మనకి మనం బిగుసుకుపోయి నిక్కపొడుచుకొని నవ్వుతూ పలకరిస్తే ఎవరేమనుకుంటారోనని నవ్వుతూ పలకరించటం కూడా కరువు అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అప్పుడు ఏ రకమైనటువంటి రుగ్మతలకి లోనవ్వము. ఒకవేళ ఏదైనా శారీరక రోగం వచ్చినా దాన్ని సంతోషంగా స్వీకరిస్తామే కానీ బాధపడుతూ స్వీకరించము. ఈ విధంగా రాజయోగ సాధన ద్వారా మనమందరము తెలుసుకుంది ఏంటి అంటే, నేను ఆత్మను, ఈ దేహాన్ని కాను. ఆత్మ భూమధ్య స్థానంలో నివసిస్తుంది, అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మల నివాస స్థానం పరంధామము. ఆత్మ యొక్క క్వాలిటీస్ 7 క్వాలిటీస్, 7 గుణాలు అని విన్నాము. ఆ 7 గుణాలలో ఒక గుణం గురించి మనం అభ్యాసం చేద్దాం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. అలా రోజు మొత్తంలో కనీసం 108 సార్లన్నా మీ మనసులో అనుకోండి, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అని. ఎందుకంటే కేవలం మంత్రంలాగా ఉచ్చరించటం కాదు, దాన్ని మననం చేసుకుంటూ అనుభవం చెయ్యండి. ఎందుకంటే మన స్మృతి ఎలా ఉంటుందో స్థితి అలా తయారవుతుంది. ఒకవేళ మీరు మంచి విషయాలు గుర్తు చేసుకుంటే మీ స్థితి బాగుంటుంది. దుఃఖభరితమైన విషయాలు గుర్తు చేసుకుంటే స్థితి దుఃఖంగా తయారవుతుంది. స్థితిని బట్టి మన శరీరం పైన కూడా ఆనందాన్నైనా సంతోషాన్నైనా అనుభవం చేసుకుంటాం. ఒకవేళ కనుక మీకు సంతోషకరమైనటువంటి విషయాలు, బాధాకరమైన విషయాలు గుర్తుంచుకున్నప్పుడు మీ స్థితి ఎట్లా ఉంటుంది? సంతోషమైన విషయాలు గుర్తుంచుకున్నప్పుడు స్థితి చాలా బాగుంటుంది. బాధాకరమైన విషయాలు గుర్తుంచుకున్నప్పుడు స్థితి అశాంతిగా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, జైసి స్మృతి వైసి స్థితి. స్మృతిని బట్టే స్థితి తయారవుతుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన స్థితి కూడా చాలా ప్రశాంతంగా తయారవుతుంది. అయితే ఈ రాజయోగ సాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ యోగ సాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి సాధన చేస్తే మంచిది. అనుకోవచ్చు, ఇదేంటి కళ్ళు తెరిచి చెయ్యటం ఏంటి? కళ్ళు తెరిస్తే వచ్చేపోయే వాళ్ళంతా కనిపిస్తారు కదా. కళ్ళు మూసుకుంటే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది, నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కళ్ళు తెరిచి అభ్యాసం చెయ్యండి. మీ దృష్టిని కనుబొమ్మల పైన ఏకాగ్రం చెయ్యండి. ఆత్మచింతన చేస్తూ మనసుని పరంధామం వైపు ఏకాగ్రం చెయ్యండి. మన స్వరూపం పైన ఏకాగ్రం చెయ్యండి. మన ధామం పైన ఏకాగ్రం చెయ్యండి. ఎందుకోసం కళ్ళు తెరవమన్నారు అంటే దృష్టి ద్వారా శక్తి లభిస్తుంది. అందుకనే పెద్ద పెద్ద మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దృష్టి నా పైన పడితే బాగుండు అనుకుంటారు. వాళ్ళని చూడటానికి, దర్శనం చేసుకోవటానికి వెళ్తారు. కానీ ఇక్కడ మనం ఒక పెద్ద పొరపాటు చేస్తాం. ఏంటి అంటే దేవాలయానికి వెళ్తాం దర్శనం కోసం, గంటలు గంటలు క్యూలో నిలబడతాం. విగ్రహం ఎదురుగా రాగానే కళ్ళు మూసుకొని దండం పెడతాం. అంతసేపు కష్టపడి క్యూలో నిలబడింది ఎందుకు? కళ్ళు మూసుకొని చోటకు నిలబడటానికా? కళ్ళు తెరిచి చూడాలి మనం విగ్రహాన్ని. కళ్ళు మూసుకుంటే భగవంతుడు మనకి శక్తి ఇచ్చింది ఎలా తెలుస్తుంది?
ఎందుకంటే ఎనర్జీ అనేది కళ్ళ నుండి పాస్ అవుతుంది. కాబట్టి పరమాత్మ ఆ విగ్రహాన్ని ముందు వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి దృష్టిని తీసుకోండి, శక్తిని పొందండి. అంతేకాని కళ్ళు మూసుకుంటే భగవంతుడిచ్చే శక్తిని, ఆయన దృష్టిని మనం గ్రహించలేము. కాబట్టి కళ్ళు తెరిచి విగ్రహాన్ని చూస్తున్నప్పుడే మనలో ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతుందన్నమాట. అంటే ఎనర్జీ పాస్ అవ్వటానికి ఒకటి కళ్ళ ద్వారా ఎనర్జీ పాస్ అవుతుంది, రెండవది చేతుల ద్వారా ఎనర్జీ పాస్ అవుతుంది, మూడవది కాళ్ళ ద్వారా ఎనర్జీ పాస్ అవుతుంది. అందుకనే దేవతల యొక్క హస్తాలు కూడా ఇలా ఉంటాయి, ఇస్తున్నట్లు ఎనర్జీ పాస్ అవుతుంది. దేవతల విగ్రహాలు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాయి, కళ్ళు మూసుకొని ఉండవు. ఎందుకంటే మనకి దృష్టినిస్తారు, శక్తినిస్తారు. దేవతల పాదాలకి నమస్తే చేస్తాం, ఎందుకంటే పాదాల నుండి కూడా ఎనర్జీ పాస్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా రాజయోగ సాధనలో మాత్రం కళ్ళు తెరిచి పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి, ఆత్మచింతన చెయ్యాలి. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చింతన చేస్తూ ఉంటామో తప్పకుండా మనసు కూడా ఏకాగ్రం అవుతుంది. ఎందుకంటే ఇంకా మనసులో ఎవరు కనబడరు. మన ఆలోచనలకు తగ్గట్టు మనం ఏదైతే చింతన చేస్తామో బుద్ధిరూపి నేత్రంతో అదేవిధంగా మనం విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏకాగ్రత ఏర్పడుతుందన్నమాట. దాని తర్వాత మీరు కూర్చున్నప్పుడు అర్ధ పద్మాసనమైనా వేసుకొని కూర్చోవచ్చు, లేక సుఖాసనం వేసుకొనైనా కూర్చోవచ్చు. ఎందుకంటే రాజయోగంలో శారీరక క్రియాసనాలు మానసికంగా పరివర్తన చెందుతాయి. అర్ధ పద్మాసనం వేసుకోవాల్సిన అవసరం లేదు, మన జీవితాన్నే పద్మాసనంగా మార్చుకోమంటున్నారు. మన జీవితాన్ని కమల పుష్ప సమానంగా తయారు చేసుకోవటం నేర్పిస్తారు రాజయోగంలో. ఎందుకంటే పద్మాసనం వేసుకొని కూర్చోమనేది ఎందుకు అంటే భగవంతుడి ద్వారా లేక మనకి ఏదైతే ఎనర్జీ పాస్ అవుతుందో ఈ ఎనర్జీ మన నుండి బయటకు వెళ్లకుండా తిరిగి ఆ ఎనర్జీ మనలోనే సేవ్ చేసుకోవడానికి. అందుకని పద్మాసనం వేసుకొని కూర్చోమనాలి అని చెప్పేది. ముస్లిం సోదరులు కూడా ఏం చేస్తారు, వజ్రాసనం వేసుకొని కూర్చుంటారు, ఎనర్జీ బయటకు వెళ్లకుండా. కుర్చీలో కింద కూర్చోలేకుంటే కుర్చీలో అయినా కూర్చోండి, అలా అని కాదు. కానీ పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లయితే, అర్ధ పద్మాసనం వేసుకున్నట్లయితే సాధనకి బాగుంటుంది. అంటే మనం చేతిలో చెయ్యి వేసుకొని నిటారుగా కూర్చున్నట్లయితే ఇది ఒక త్రిభుజాకారం షేపులో ఉంటుంది. ఈ విధంగా మనకి ఎనర్జీ ఎప్పుడైతే పాస్ అవుతుందో మొత్తం శరీరంలో ఫ్లో అవుతుందన్నమాట. ఆత్మకి లభించే శక్తి శరీరంలో కూడా ప్రసరిస్తుంది. అప్పుడు శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యవంతులుగా అనుభవం చేసుకుంటాము. తర్వాత ఇక్కడ రాజయోగ సాధన చేసేటప్పుడు రెడ్ లైట్ వేస్తారు. రెడ్ లైట్ ఎందుకు అంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అనుకోండి, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి రెడ్ లైట్ వేస్తారు. అదేవిధంగా మనసులో వచ్చేటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయటం కోసమే రెడ్ లైట్ వేయటం. అంటే రెడ్ లైట్ పడింది అంటే మనసు యొక్క ఆలోచనలని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు రెడ్ లైట్ వేస్తారు. మీ అందరూ కూడా అభ్యాసం చెయ్యండి, చింతన చేద్దాము. ఆత్మచింతన మరియు మన ధామం యొక్క చింతన మరియు మన గుణం యొక్క చింతన చేస్తూ అభ్యాసం చేద్దాం. కళ్ళు తెరిచి మీ స్థానంలో నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చొని నేను చెప్తూ ఉన్నది మీరు మనస్సులో కూడా అనుకుంటూ ఉండండి. బయట కనాల్సిన అవసరం లేదు, మనస్సులోనే చింతన చెయ్యండి. చింతన చేస్తూ ఆ విధంగా ఊహించుకోండి. విజువలైజేషన్ దృశ్యాన్ని కూడా తయారు చేసుకోండి. ఎందుకంటే బుద్ధిలో చూసే శక్తి ఉంటుంది. కాబట్టి బుద్ధిరూపి నేత్రంతో చూస్తూ మనస్సుతో ఆలోచిద్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన
జ్యోతిర్బిందు స్వరూపమును. నేనొక ప్రకాశ స్వరూపాన్ని. సత్యమైన వాడను. చైతన్య స్వరూపమును. ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి సృష్టి రంగస్థలం పైన పాత్రనభినయిస్తున్నాను. మనస్సు బుద్ధి ద్వారా పంచతత్వాల దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు పైన ఒక ప్రకాశవంతమైన లోకానికి చేరాను. అచ్చట నుండి నెమ్మదిగా బ్రహ్మ మహాతత్వము బంగారపు ఎరుపు రంగు వర్ణ ఛాయల్లో ఉన్న లోకానికి చేరాను. అది ఏ శాంతిధామము, పరంధామము. నా ఆత్మల నివాస స్థానము. నేను పరంధామ నివాసిని. ఈ ధామంలో నేను మెరుస్తున్న జ్యోతి వలె చూసుకుంటున్నాను. నేనొక దివ్యమైన ప్రకాశాన్ని. బుద్ధి నేత్రంతో నా ధామానికి చేరాను. ఇచ్చట చాలా ప్రశాంతత ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది. ఎంత నిస్సంకల్ప స్థితిలో ఉన్నాను. నా మనస్సులో ఇతర ఆలోచనలు లేవు. నేను శాంతిధామ నివాసిని. నా స్వధర్మమే శాంతి. నా సంస్కారమే శాంతి. నా గుణమే శాంతిగా ఉండటం. కోపం నా యొక్క గుణం కాదు. నేను శాంతి స్వధర్మాన్ని గుర్తించాను. నేనందరితో శాంతిగా వ్యవహరిస్తాను. నేనొక శాంత స్వరూపాన్ని. శాంతి శక్తిని. నేనాత్మను. మనస్సు బుద్ధి ద్వారా నెమ్మదిగా ఈ సాకార ప్రపంచంలో సాకార శరీరంలో ప్రవేశించాను.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈ విధంగా ఈరోజంతా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అని మనసులో మననం చేసుకుంటూ మీ కార్య వ్యవహారాలు చేసుకోండి. రేపటి రోజు మనం ఆత్మలం ఎవరము అని విన్నాం. రేపటి రోజు మన తండ్రి పరమాత్ముడెవరు, ఎలా ఉంటారు అనే విషయం గురించి రేపటి రోజు వివరంగా తెలుసుకుందాము. ఓం శాంతి.